ఆ మూమెంట్ లో అసలు మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఎందుకంటే పక్కన చక్రవర్తి గారు స్టిల్ రూలింగ్, మహాదేవన్ గారు ఉన్నారు, అండ్ ఇళయరాజా వాజ్ ఆల్మోస్ట్ అప్పుడే. అదే సగం మాకు భయం అనమాట లోపల. ఇప్పుడు ఇళయరాజా ఉన్నారు, మా గురుగారిది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి. అయిపోయిన తర్వాత మేము వచ్చాం, ఆ ప్లేస్ మేము క్యాప్చర్ చేసాం. చక్రవర్తి గారి ఎరా అయిపోతుండగా ఇంకోటి ఎవరికి వెళ్లకుండా ఆయన శిష్యులుగా మేమే క్యాప్చర్ చేస్తాం. మీరే రాజ్కోటిగా. ఎస్ వీఆర్ ద బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ సౌత్ ఇండియా బోత్ దోస్ డేస్. అవును, ఏ పోస్టర్ చూసినా మా పేరు ఉండేది మా గురుగారి తర్వాత. మీ మ్యాగజైన్ కవర్ పేజీలు వచ్చేసారు, మీరే కదా వేశారు కవర్ పేజీలు వేసి. అసలు రాజ్కోటి అంటే ఒక బీభత్సం. అసలు ఏ పేపర్ చూసినా తమిళ్లో ఇళయరాజా గారికి అంత క్రేజ్. ఆయన మొత్తం కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసేవారు ఆయనకి. మాకు అంత సీన్ లేదు, కానీ ఇది తెచ్చింది మీరేమో. ఫస్ట్ మ్యాగజైన్ లో ఫ్రంట్ పేజ్ లో కదా, కవర్ పేజీ అసలు జ్యోతి చిత్రమా శివరంజని అది అప్పుడు మంచి క్రేజీ మ్యాగజైన్ కదా, దానికి కవర్ పేజ్ వచ్చింది మీది. మేము అన్ని పట్టించుకోవడం కాదు నాగేంద్ర, కానీ నాకు తెలుసు కదా భయం ఏంటంటే ప్రతి పాట ఇది హిట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి. మాకెక్కడ బ్యాండ్ నేమ్ రాకూడదు. ఈ మూడింటి మీదే. వాట్ వాజ్ యువర్ మేజర్ ఛాలెంజ్ సార్? ఎందుకంటే నాకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఒక మనిషి, ఒక టెక్నీషియన్ కొత్తగా వచ్చాడంటే ఆ టెక్నీషియన్ ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ అయ్యి ఒక రేంజ్కి రావాలంటే అది ఆల్మోస్ట్ ఒక పురుడులాగా అంటే ఒక డెలివరీ, ఒక మదర్ ఎలాగైతే డెలివరీ ఇస్తుందో అలాంటిదే. అంటే ఛాలెంజ్ అంటే మటుకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు తనయుడు, నేను కొడుకుని. అక్కడ నేను ఎక్కడ పడకూడదు. అలాగే టీవీ రాజు గారి కొడుకు మా రాజు, మా ఇద్దరికి ఆ ఒక ఛాలెంజ్ ఉండేది ఇద్దరికి. అది ముందు ఛాలెంజ్, ఫస్ట్ ఛాలెంజ్. మన తండ్రుల పేరు కొడతారా మనం, దాన్ని ఎలా తీసుకురావాలో. అన్ని రకాల మసాలాలు చేసాం, ఎలక్ట్రానిక్ చేసాం, వెస్టర్న్ చేసాం, క్లాసిక్స్ చేసాం మేము. అయ్యో ఎన్ని అంటే అన్ని రకాల మ్యూజిక్ చేసాం మేము. ఎక్కడ మేము క్లిక్ అయ్యింది, మాస్కే క్లిక్ అయ్యాం బాగా. అప్పట్లో మాస్ ఎక్కువ. స్టార్ట్ మ్యూజిక్. ఎప్పుడైతే కేవి మహాదేవన్ గారు వచ్చిన తర్వాత ఆయన ట్రెండ్ మార్చేసాడు. ఇప్పుడు నాన్నగారు, పెండ్యాల గారు, ఘంటసాల గారు, ఆదినారాయణ గారు ఆ టైంని ఒక ట్రెండ్ మార్చింది కేవి మహాదేవన్ గారు. వచ్చి గోదావరి గట్టు ఉంది ఆ పాట, మామలు ఒక ట్రెండ్ మార్చాడు ఆయన. ఒక సింపుల్ పాటలు ఈజీ, అంటే ఆతిరేయ గారు ఆయన కాంబినేషన్, అదేదో చక్రవర్తి గారు, వేటూరు గారు ఆయన కాంబినేషన్, వాళ్ళకి ఇద్దరు కాంబినేషన్. ఆ తర్వాత మాకేమనిపించిందంటే ఈ ట్రెండే రిథమిక్ క్యాచీగా ఉండాలి, పల్లవ్ అంటే క్యాచీగా ఉండాలి, ఇన్స్టెంట్గా ఎక్కిపోవాలి. అది మేము ప్రాక్టీస్ చేసాం టక్కనే. అది గురుగారి దగ్గర నుండి వచ్చింది ఆ కంపోజింగ్ నాలెడ్జ్. ఒకసారి నేను కంపోజ్ చేస్తాను, రాజు కంపోజ్ చేస్తాడు, అలా ఇద్దరు కూర్చొని దాన్ని ఇంకా వర్క్ చేస్తాం బాగా. ఎంత వర్క్ చేయాలో వర్క్ చేస్తాం పాటని. ఏదో నోటుకు వచ్చి కొట్టేసి ఇది ఓకే పని అయిపోయిందిరా అని కాదు. ఓయమ్మ ఒక పాటకి ఎన్ని రోజులు స్పెండ్ చేస్తాం తెలుసా మేము. పల్లవి అందరికి వినిపిస్తాం అనమాట. అంటే అప్కమింగ్ కదా మేము. అవునండి. ఇప్పుడు నీ ఫోటోలు వినిపిస్తుంటాం, నాకెందుకు ఎలా ఉందో మా పాట అంటే, నువ్వు ఏదన్నా కొంచెం పాజిటివ్గా చెప్తే ఒక ధైర్యంగా ఉంటుంది. ఏదైనా మైనస్ చెప్పాను ఏదో ఉంది బ్యాడ్ అనేది మళ్ళీ అన్ని మార్చుకొని అలాగలా చేసి మేము చిన్న సినిమాలు చేసామమ్మా. ఆ చిన్న సినిమాలో మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం. అదే సాగరు, మన కాటగడ్డ ప్రసాద్ అంతకన్నా సుబ్బరాజు గారు అని ఆయన చిన్న సినిమాలు అయ్యి. అప్పట్లో చాలా లీస్ట్ సినిమా లేదు, ఒక సినిమాకి ₹1,00,000 మిగిలితే చాలా అన్నట్టు తీసే సినిమాలు అయ్యి. అటువంటి సినిమాలకి మాకు అవకాశం వచ్చింది. మేము ₹1,00,000 కాదు, మేము ఆ రోజుల్లోనే బాహుబలి లెవెల్ ఊహించుకొని చేసేవాళ్ళం మేమిద్దరం. మాకు ఆపర్చునిటీ కదా, అవకాశం. అందువల్ల అలా చేసేవాళ్ళు. ప్రతి పాటని ఎలక్ట్రానిక్స్ తోటి ఒక 7-8 కీబోర్డులు పెట్టి, మాకు డబ్బు ఇవ్వకుండా పర్లేదు, మాకు పాటకు ఖర్చు పెట్టాలి, పేరు రావాలి. మేము రెమ్యునరేషన్ గురించి నెవర్ ఎక్కడ ఇప్పటికీ నువ్వు ఇండస్ట్రీలో అడుగు, యూ కెన్ ఆస్క్ ఎనీ ప్రొడ్యూసర్,
మేము రెమ్యునరేషన్ ఏమైనా డిమాండ్ చేసామని అడుగు ఎవ్వడన్నా లేదండి మీ దగ్గర కంప్లైంట్ లేదు అసలు. నెవర్. మీరు బాగా peak లో పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ఐ నెవర్ డిమాండ్. అంటే పోనీ ఏముంది అందరూ బాగుండాలి అన్నట్టు. మీకు వర్క్ వస్తే అదే మీకు రెమ్యునరేషన్ లో feel అయ్యారు. నాకు గుర్తుంది అసలు. ఎందుకంటే అలాగే మేము పెరిగాం కాబట్టి, అంటే ఒక Yes. గోల్డ్ నాన్నగారు అలా మాకు పెద్ద ఇల్లు, మాకు కార్లు, అలా పెరిగాం. కానీ మిగతా వాళ్ళు అలా కాదు, అందరు కష్టపడి వచ్చిన వాళ్ళు. దే నో ద వాల్యూ ఆఫ్ ద మనీ. మాకు డబ్బు వాల్యూ తెలిసేది కాదు, అందులో మేము డిమాండ్ చేసేవాళ్ళం కదా, అంతేగా మాకు అన్ని జరిగిపోతుంది. కానీ మా పాటలు మటుకు అక్కడ మటుకు కాంప్రమైజ్ అవ్వం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రీ రికార్డింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ కాంప్రమైజ్ అయ్యేది క్వశ్చనే లేదు. ఎవరు బతిమాలైనా సార్ ఇది బడ్జెట్ అవుతుంది సార్, ప్లీజ్ దయచేసి మీరు ఎలాగైనా రెడీ అయ్యింది. అలా చేసిన సినిమాలు ఉన్నాయి. సమ్ టైమ్స్ పిక్చర్ చూడగానే అర్థమైపోద్ది ఇది ఫ్లాప్ సినిమా, ఆడదు, ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టించడం, అది 2 రోజుల్లో చుట్టేస్తాం. చుట్టేయడం అంటే మా వంతు మేము చేస్తాం, ఫాస్ట్ గా చేసి వైండప్ చేస్తాం. అంటే వాళ్ళు కూడా ఎక్కువ టైం ఇవ్వరు కదా మీకు, టైం ఇవ్వరు. డబ్బులు అంటే కాల్ షీట్స్ అంటే ఎంత డబ్బు ఖర్చు అవుద్దమ్మా. రీ రికార్డింగ్ ఆర్కెస్ట్రా ఒక 60 మంది ఉంటాం, 64 మంది ఉంటాం మనకి ఎప్పుడు రెగ్యులర్ గా పర్మనెంట్ ఆర్కెస్ట్రా. ఇలాగా ఇండస్ట్రీలో ఒక ఛాలెంజ్ కింద తీసుకొని, ఫస్ట్ ఛాలెంజ్ ఒక సాలు రాజు గారి కొడుకుగా, టీవీ రాజు కొడుకు, మీ ఇద్దరు ఛాలెంజ్ అది ఓవర్కమ్ అయిపోయారు. తర్వాత ఎవడు మనకి ఉన్నాడు అంటే ఇళయరాజా ఒక్కడే ఉన్నాడు మా చుట్టూ. ఇళయరాజాని మనం ఏమాత్రం తగ్గకూడదు అన్నది. మీ ఇద్దరు వెస్టర్న్లో చిన్నప్పటి నుండి మాకు వెస్టర్న్స్ వినేవాళ్ళం. యూస్ టు ట్రై అనమాట. నేను గిటార్ వాయిస్, తన హార్మోనియం వాయిస్, వీ ట్రై సమ్ న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ దోస్ డేస్. అదంతా ట్రై చేయటం వల్ల మాకు కొంచెం అలవాటు అయ్యి ఇళయరాజాని తట్టుకోగలిగాం. లేకపోతే ఆ స్టాండర్డ్కి ఏ కంపోజర్ లేడు ఆ రోజుల్లో. ఒక కార్డ్ అరేంజ్మెంట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒక ఇళయరాజా తప్పితే ఆ కలర్ ఎవడు ఇచ్చేవాడు లేడు, వెస్టర్న్ కలర్. మేము ఒక్కలమే ఇవ్వగలం. వి ప్రూవ్డ్ దట్. మా ఎక్స్పీరియన్స్ లో వచ్చింది. అందువల్ల మేము రావటం పీక్స్ క్రాస్ చేసరికి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇళయరాజాని వెనక్కి గంటాం మేము, నేను రాజు వచ్చి, తెలుసా జరిగింది నాకు తెలుసు. దట్స్ అ ఫ్యాక్ట్. ఆయన బిజీగా ఉంటారు. అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు మన పిల్లలు బాగా చేస్తున్నారు కదా అని మన ఇండస్ట్రీ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసింది బాగా. అటు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అటు హీరోస్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి ఎంకరేజ్ చేస్తారు. బాగా చేస్తున్నారు రాజ్కోటి, దంచేస్తున్నారు రా వాళ్ళు అనేసి అందరు. ఎందుకంటే అప్పుడు ట్రెండ్ అది, ఒక కొత్త వరవని తెచ్చాం మేము ట్రెండ్ని. ఆ ట్రెండ్ తర్వాత అందరికీ ఇప్పుడు మణి కానీ, రెహమాన్ కానీ, హారిస్ జయరాజ్, తమన్, ఇంకా దేవి, వీళ్ళందరూ ఆ ట్రెండ్ తోటే వచ్చారు. వీళ్ళందరూ మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు విజయ్ గార్డెన్స్ లో రామన్, మణి శర్మ, నేను, ఆ అందరూ గుంపులో చక్రవర్తి గారి దగ్గర వచ్చాం. వాళ్ళు మా దగ్గర నుండి అన్ని నేర్చుకుంటే ఎవరో నేర్చుకుంటారుగా. అవును సార్, నేర్చుకుని వాళ్ళ మంచి స్టేజ్కి వచ్చారు. ఎగ్జాక్ట్లీ. మ్యూజిక్ అనేదమ్మా ఎక్కడ ఆగదు, ఇట్ వోంట్ స్టాప్. ఇంతే మ్యూజిక్ అని కాదు, ప్రపంచం ఇంకా కొన్ని తరతరాలకి మార్పులు వస్తూనే ఉంటుంది మ్యూజిక్ లో. నువ్వు ఎంత 72 మేళకర్త రాగాలు ఉన్నా, ఎన్ని జాజ్ సింఫనీలు ఏది ఉన్నా కూడా, ఎన్ని కీర్తనలు ఉన్నా కూడా, సంగీతం మటుకు ఒకే దాంట్లో ఉండదు, మారుతూనే ఉంటుంది, వెళుతూనే ఉంటుంది. అలా పరివర్తన చెందుతూ అంతే. మహాసముద్రం కన్నా, ఆకాశం కన్నా ఇంకా వాస్ట్ మ్యూజిక్. ఎస్ మ్యాన్. అక్కడ ఇప్పుడు కొత్తగా కంపోజర్ ఎవరైనా వచ్చాడు అనుకో, వాడికి కొత్త రకం తడుతుంది కంపోజ్ చేసేటప్పుడు. ఈ పాటను ఎందుకు ఇలా ప్రజెంట్ చేయకూడదు, ఆ వేవ్స్ అలా వస్తాయి. అప్లికేషన్స్ దట్ ఈస్. ఇప్పుడు కంపోజింగ్ నాలెడ్జ్ కొంతమంది మంచి ట్యూన్ కంపోజ్ బాగా చేస్తారు. వాడు ఆ సాంగ్ ప్రజెంట్ చేయడం తెలియదు, ఆ గ్రూస్ రిథమ్ గ్రూ వేయడం తెలియదు, అరేంజ్మెంట్ చేయడం తెలియదు ఇన్ ద సెన్స్ ఆ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు. బాంబేలో 98% కదా, 100% ఒక లక్ష్మీకాంత్ ప్యారలాల్ తప్ప, కళ్యాణ్ జాంజీ కూడా కాదు, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ఓన్లీ ట్యూన్ కంపోజర్స్. ఎస్, వెనకాలంతా చేసేది అరేంజర్స్. ఒక 3-4 ఉంటారు బాంబేలో అయితే ఒక్కొక్కరికి. మన చెన్నైలో తెలుగు పాటలు కానీ ఎవరు కంపోజ్ చేసినా వాళ్ళకి ఒక అరేంజర్ ఉంటాడు, కండక్ట్ చేసేవాడు ఉంటాడు. కానీ రాజ్కోటికి మేమే అరేంజ్ చేస్తూ, మేమే క్రియేట్ చేస్తూ, ఎవ్రీథింగ్ మేమే. అవును, రాజు ఎప్పుడు అరేంజ్మెంట్ లోనే అరేంజ్మెంట్ కాదు, కండక్టర్ కలిసి అరేంజ్మెంట్ చేసుకున్నాను, కంపోజ్ చేసుకున్నాను. బాధ్యత కదా, ఇప్పుడు రాజుకి బాధ్యత, నాకు బాధ్యత. పాట కొడితే మా ఇద్దరు పేరు మీద వెళ్తుంది. అవును, పాటపోతే బాధ్యత ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. కొంచెం అది మిస్ అయ్యి రాజు ఇది మారదు, కొడుకుటి ఇలా ఇలా మారదు. ఇలాగ మార్చి పాటల్ని ఏదో మాకు తెలిసిన సంగీతం, ఆ సరస్వతి మాకు ఇచ్చిన వేవ్స్, ఆ టైంలో మాకు ఇచ్చినటువంటి జ్ఞానం,
అదే మాకు ఈ రోజుకి ఇప్పటికీ మాకు ఈ పేరు ఇంత సంపాదించామంటే ప్రతి ప్రేక్షకులు మమ్మల్ని గుర్తించి మా పాటల ద్వారా మమ్మల్ని గుర్తించి ఎంత నీరాజాలు అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా అసలు కరతాళదోళ్ళు తగ్గవు, గౌరవం తగ్గదు. అసలు అమెరికాకి వెళితే అమ్మా ఏ షో చేసినా అసలు మన ఎంట్రన్స్కే వాళ్ళు అంతా పొంగిపోతారు. అంటే నా పాటలు అంత దిగిపోయినాయి. మా పాటలు రాజ్కోటిగా మా పాటలు, నా పాటలు కానీ దిగిపోయినాయి వాళ్ళకి మనసులో. ఏ ప్రోగ్రామ్ చేయి వాళ్ళే పాడుతుంటారు పాటలు. అది నా స్టేజ్లో నాకు ఎంత ఓవర్వెల్మ్డ్ అనమాట. అండ్ సో మెనీ టైమ్స్ ఎమోషన్ అయిపోతాను నేను. ఇదా మేము సాధించింది. 4 గోడల మధ్య ఇప్పుడు మీరు చూస్తారు కదా మేము ఎలా పనిచేసాం. ఆ 4 గోడలు తప్పితే మనకి ఏమీ తెలియదు. ఆ రూము, థియేటర్ తప్పితే ఇల్లు తప్పితే వేరే ప్రపంచం ఏమీ తెలియదు మాకు. అవునండి. అటువంటిది ఆ పాటల్ని అంత కష్టపడి చేసాం, ఎంత చేసాం. హిట్ అయినాయి పాటలు, రీచ్ అయినాయి, జనరంజకం అయినాయి. మెయిన్గా అది ముఖ్యం. పాట మనం ఎంత కొత్తగా చేయొచ్చు, ఎంత గొప్పగా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది ఇక్కడ రీచ్ అవ్వాలి, ప్రతి ఆడియన్కి రీచ్ అవ్వాలి. ఎస్ సార్. అంటే 100 మందిలో అట్లీస్ట్ ఒక 60 మంది కన్నా రీచ్ అవ్వాలమ్మా. అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. ఎస్ సార్. అది మేము సక్సెస్ అయ్యాం. అది బాగా రీచ్ అయ్యింది. ఏది మేము చేసిన దాదాపు నేను రాజు ఇద్దరు కలిసి 200 వరకు చేసాం సినిమాలు. 200లో ఒక 150 ఫిలిం సాంగ్స్ రీచ్డ్ మోస్ట్లీ. ఆ తర్వాత కోటిగా నేను 300+ సినిమాలు చేశాను. నేను చేసింది కూడా ఆల్మోస్ట్ నాకు ట్రెండ్ తెలుసు కాబట్టి. సో ఎన్ని అడ్వాన్స్ ట్రెండ్ వచ్చినా కూడా నా పాటలని నేను అడ్వాన్స్గానే చేసాం. నేను రాజు అప్పుడు చేయడం కూడా అడ్వాన్స్గానే చేసాం. అది పాతగా ఉండదు. ఏది కొన్ని పాటలు ఉంటాయి కొంచెం ఆ సిచ్యువేషన్స్ బట్టి అనమాట, ఆ డైరెక్టర్ టేస్ట్ని బట్టి. అదే కదిలే కాలం అలాంటి పాటలు ఏమైనా కదిలే కాలం క్లాసికల్ కొంచెం పాత పద్ధతి, నాన్నగారి స్టైల్ ఒక అన్నట్టు ఉంటుంది. అవును. అది అభిరుచిని బట్టే. ఇప్పుడు దాన్నే వేరే రకంగా చేయొచ్చు. ఇప్పుడు ఇదేలే తరతరాలు చేస్తున్న వేరే చేయొచ్చు. కానీ అక్కడ సిచ్యువేషన్కి ఏది కావాలి, కొన్ని తప్పవు. ఎన్ని చేసినా కొన్ని పాత పద్ధతి మనం చేసి తీరాల్సిందే. అది ఆ ఫ్లేవర్ వదలలేరుగా. అది లోపల జీర్చిపోయింది అందరికి. అవునండి. ఆ ఫ్లేవర్ని వదలలేదు. మీరు కరెక్ట్గా అన్నారు. ఆ ఫ్లేవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి కావాలంటే మీరు రిథమ్ ప్యాటర్న్స్ ఇదే కదిలే కాలమ గురించి అన్నారు. అంటే దాంట్లో నా ట్యూన్ కన్నా ఆ సాహిత్యం ఎంత గొప్పగా రాశాడు ఆయన, శ్రీహర్ష గారు. ఆ కదిలే కాలాన్ని ఆపాడు. ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ అది. మంచి ఎక్స్ప్రెషన్ అసలు. అసలు కాసేపు ఆగవమ్మా, బాగున్నాడు. కదిలే కాలమా, కొంచెం కాసేపు ఆగవమ్మా, ఇది జరిగే వేడుకను చూసి వెళ్ళమంటాడు. ఎంత గొప్ప థాట్ ఇది. మంచి థాట్ అండి. నా ట్యూన్ కన్నా అది ఆ లిరికల్ గా కూడా అలాగే. శరవేలి సీతారామ శాస్త్రి గారు కూడా ఎన్ని పాటలకి అంటే ట్యూన్లోనే భావం ఉంటుంది. మేము ఇచ్చే ట్యూన్లోనే ఆల్మోస్ట్ ఆల్ భావం ఉంటుంది, ఫీల్ ఉంటుంది. లేకపోతే ట్యూన్ నీ సిచ్యువేషన్ ట్యూన్లో అడుగుతారు నన్ను. మోస్ట్లీ ట్యూన్స్ నేను చేసింది అన్ని. నేను కానీ రాజు కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా ట్యూన్లే. లిరిక్ చేసి చాలా రేర్, వెరీ రేర్, వెరీ రేర్, వెరీ రేర్. ఎంతనే ట్యూన్ చేస్తేనే అంటే లిరికల్గా కూడా భావం పక్కాగా ఉంటుంది కదా. అవును. లిరికల్గా క్లీన్గా చెప్పేస్తాడు. అక్కడ మ్యాటర్ని, జరిగే మ్యాటర్ని లిరిక్గా క్లీన్గా చెప్తాడు. ట్యూన్లో ఎలా చెప్తాం మనం చెప్పు, ఎలా చెప్పగలవు చెప్పు. ట్యూన్లో కష్టం, చాలా 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 కష్టం అది. అటువంటిది ఆ సిచ్యువేషన్లో దిగి మేము ఫీల్ అయ్యి ఎన్ని సినిమాలు, అక్క మొగుడు సినిమా ఉంటుంది, అండ్ క్రాంతి కుమార్ రాజశేఖర్ సుహాసిని అందరు. ఏంటి సినిమా అది, ఏంటి సబ్జెక్ట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడిని నేను. అంటే అంత టచింగ్ సీన్స్ అది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది అంత ఎమోషన్స్, అంత డ్రామటైజ్ ఏమి లేవు ఇప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.